హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఆర్‌డీఓ సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదనమాట. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ చూసైతే. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే జాబ్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. మీరు ఎలాంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పోస్ట్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు కేవలం ఒక్క ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసినట్టే. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా డీఆర్‌డీఓ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళైతే అప్లికేషన్ ప్రొసీజర్ కూడా అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళైతే డైరెక్ట్‌గా మీరైతే వీళ్ళ యొక్క అఫీషియల్ మెయిల్‌కి అయితే మీరు గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీరు మెయిల్ కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. సో, వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇచ్చారనమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు డైరెక్ట్‌గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది సో, మీ యొక్క మెరిట్ బేసిస్ మీద అయితే ఉండడం జరుగుతుంది. ఆర్ మీకు ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుందనమాట. సో, మీరు ఏదో ఒకటి దేనో దాని మీద అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇచ్చారనమాట. మీ ఫోటో పేస్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అయితే రాసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ డేట్, తర్వాత మీ సిగ్నేచర్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు ఇంకా ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జిరాక్స్‌లు అటాచ్ చేశారని చెప్పి సో, అవి కూడా అయితే ఇక్కడ రాయండి. సో, ఇవన్నీ రాసేసిన తర్వాత ఇవన్నీ ఒక పీడీఎఫ్ కింద చేసేసిన తర్వాత మీరైతే మెయిల్ అయితే పంపించాలనమాట. సో, మెయిల్ అడ్రెస్ కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఉండడం జరిగింది. సెండ్ త్రూ ద ఈమెయిల్ ఓన్లీ టు apprentice.acem@gov.com.in. సో, ఈ ఈమెయిల్ ఐడీకి అయితే మీరు ఈ పీడీఎఫ్‌ని అయితే సెండ్ చేయాలనమాట. సో, మీకు ఒకవేళ సీజీపీఏ కింద మార్క్స్ ఉన్నట్లయితే సీజీపీఏ టు పర్సెంటేజ్ కన్వర్షన్ ఫార్ములా డాక్యుమెంట్ కూడా అయితే మీరు మీ కాలేజ్ నుంచి గాని, యూనివర్సిటీ నుంచి గాని తీసుకోవాలనమాట. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 15థ్ జూన్ లోపలైతే మీరు వాళ్ళకి పంపించాలనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడీకైతే మీరు మీ డాక్యుమెంట్ పీడీఎఫ్ అయితే పంపించాలి. అప్లికేషన్ ఫామ్‌తో ఉన్నది. తర్వాత మీ యొక్క గూగుల్ ఫార్మ్ కూడా అయితే ఫిలప్ చేయాలనమాట. సో, అది ఎలా ఉంటుంది, ఎలా ఫిలప్ చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, వీళ్ళైతే ఏసీఈఎం అడ్వాన్స్డ్ సెన్సార్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్‌కి సంబంధించి వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ జాబ్ అనమాట ఇది. సో, మీకు ఇక గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ గాని, కెమికల్ టెక్నాలజీ గాని, మెకానికల్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గాని, లేకపోతే నార్మల్ కంప్యూటర్ సైన్స్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్, బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చేసిన, బ్యాచిలర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, ఐటీ గాని చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇవి ఎవరు అప్లై చేయాలంటే 2024 గాని, 2025కి సంబంధించి ఎవరైతే పాస్డ్ ఔట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేయాలనమాట. ఒకవేళ గనక మీరు దీనికంటే ముందుల పాస్డ్ ఔట్ అయినట్లయితే మీరు అప్లై చేయకూడదు. 2024లో గాని, 2025లో గాని పాస్ అయితే అవ్వాలనమాట. డిప్లొమా గాని, గ్రాడ్యుయేషన్ గాని. సో, తప్పకుండా ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై చేయండి. ఒకవేళ గనక మీకు ఎలిజిబుల్ కాకపోతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. 10థ్ బేసిస్ మీద ఉన్నాయి, ఇంటర్ బేస్డ్ మీద ఉన్నాయి, డిప్లొమా, డిగ్రీ బేస్డ్ మీద అయితే కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఈ జాబ్స్‌కి ఈ అప్రెంటిస్‌షిప్ జాబ్‌లకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈటికైతే అప్లై చేసుకోండి. సో, అప్లై చేసే కంటే ముందల మీరిక్కడ ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలనమాట. సో, ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఫస్ట్ తర్వాత ఈమెయిల్ ఐడీకైతే మీరు ఆ యొక్క పీడీఎఫ్‌ని పంపించేసి తర్వాత మీరైతే గూగుల్ ఫార్మ్‌నైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఎన్ఏటీఎస్ పోర్టల్ అనమాట. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఇవన్నీ ఉన్నట్లయితే మీరైతే
వీటికైతే అప్లై చేయొచ్చనమాట. అంటే ఫస్ట్ దీంట్లో అయితే ఎన్రోల్ అవ్వాలి. ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే అప్రెంటిస్ జాబ్‌లకి. సో, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ ఆధార్ కార్డ్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే లింక్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్‌బుక్ ఇవన్నీ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎక్స్ మీద క్లిక్ చేయండి. సో, ఎక్స్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఏదైతే బ్యాంక్‌కి లింక్ అవుతుందో సో, అది తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి అయితే ఓటీపీస్ రావడం జరుగుతాయి. ఆ ఓటీపీస్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. మెయిల్ ఐడీకి అలాగే మీకు ఇక్కడ కూడా అయితే వస్తుంది. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే సేవ్ చేసుకోండి. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని మీరైతే అప్లై చేసేప్పుడు గూగుల్ ఫామ్‌లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్‌లో కూడా అయితే ఉంటే దాంట్లో కూడా అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇదైతే మీకు సంబంధించిన గూగుల్ ఫామ్ అనమాట. సో, గూగుల్ ఫామ్ లింకు, ఎన్‌ఏటీఎస్ పోర్టల్ లింకు, అలాగే మీ ఈమెయిల్ ఐడీ కూడా అయితే మన ఛానల్ వీడియో కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయండి. మీ నేము, తర్వాత అప్రెంటిస్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌కా లేకపోతే టెక్నీషియన్‌కా అప్లై చేస్తున్నారని అంటున్నారు. తర్వాత మీ యొక్క ఇందాక రిజిస్ట్రేషన్ అయ్యారు కదా! సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట. తర్వాత మీ ఫాదర్ నేమ్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబరు, మీ కేటగిరీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా అయితే ఎంటర్ చేయండి. అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ అడిగినా సరే అవన్నీ అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలనమాట. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా మీరు గూగుల్ ఫార్మ్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఫిల్ చేయాలి. సో, ఇలా ఫిల్ చేసేసిన తర్వాత మీరైతే ఈమెయిల్ ఐడీకి అయితే మళ్ళీ ఆ పీడీఎఫ్‌నయితే పంపించాలనమాట. సో, ఈ 3 స్టెప్స్ అయితే మీరు కంపల్సరీగా చేయాలి. కాబట్టి ఎవరు మర్చిపోకుండా 3 స్టెప్స్ పూర్తిగా అయితే చేయండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి, సో, ఎవరైతే 2024, 2025 పాస్డ్ ఔట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఒకవేళ మీరు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉంటాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.